బీజేపీ అధికార ప్రతినిధుల విషయంలో రాష్ట్ర పెద్దలు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారు? విమర్శలకు ఆస్కారం లేకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారా? పార్టీ వాయిస్ ను బలంగా వినిపించే సభ్యుల ఎంపిక కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇటీవల ఏర్పాటైన రాష్ట్ర కమిటీ కూర్పుపై వచ్చిన విమర్శలకు దీని ద్వారా చెక్ పెడతారా? ఆశావహులు అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తారా లేక అసంతృప్తికి ఆజ్యం పోసి సమస్యను మరింత జటిలం చేస్తారా? స్పోక్స్ పర్సన్ లిస్ట్ లో ఎంత మందికి అవకాశం ఉంది? ఎవరెవరు పదవులను ఆశిస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీలో అధికార ప్రతినిధి పదవిపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. దీంతో నియామకంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొన్నటి వరకు రాష్ట్ర కొత్త కమిటీపై ఆశ పెట్టుకుని నిరాశ చెందిన నేతలంతా కనీసం ఇందులోనైనా చోటు కల్పించాలని పార్టీ పెద్దలకు విన్నవించుకున్నట్లు సమాచారం. అందుకే లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారు, అందులో తమకు చోటుంటుందా అనే నాయకులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కమిటీలో చోటు దక్కకపోయినా కనీసం అధికార ప్రతినిధుల జాబితాలోనైనా స్థానం కల్పిస్తారా లేదా అనే ఆలోచనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా వేదికలపై పార్టీ గొంతును వినిపించే అధికార ప్రతినిధుల నియామకంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ మధ్య ప్రకటించిన కొత్త కమిటీలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో అధికార ప్రతినిధుల విషయంలో అలాంటి విమర్శలు రాకుండా పార్టీ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నమాట. మరోసారి ఇలాంటి విమర్శలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కొత్త కమిటీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వ్యక్తులకు ఇందులో ఎక్కువ పదవులు వచ్చాయని ఆరోపణలు చేశారు. ఇది రాష్ట్ర కమిటీ కాదు, కిషన్ రెడ్డి కమిటీ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో కొత్త కమిటీలో ఉన్నవారంతా మంచివారే కానీ రాబోయే రోజుల్లో వీరితో బీజేపీ అధికారంలోకి రాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో సికింద్రాబాద్ పేరు అంటేనే పార్టీలో కొంత గందరగోళం నెలకొనే పరిస్థితి ఏర్పడిందని నేతలంటున్నమాట. కమిటీ నియామకంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండేందుకు పార్టీ పెద్దలు సరికొత్త వ్యూహంతో ముందుకు పోతున్నట్లు సమాచారం. పదవి ఆశిస్తున్న అభ్యర్థులు ఏ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తారనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి ఆశావహులు ఉంటే వారి విషయంలో లోతుగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. అన్ని నియోజకవర్గాల వారికి సమన్యాయం జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. బీజేపీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగే మంచి వాక్చాతుర్యం ఉన్న నేతల్ని ఎంపిక చేయాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రత్యర్థుల విమర్శలను అంతే ధీటుగా తిప్పికొట్టగలిగే వారికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధిలో 20 మందికి మాత్రమే అవకాశం దక్కొచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ జాబితాను 2-3 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ నియామకాల విషయంలో పార్టీ నాయకత్వం మళ్లీ విమర్శలకు తావిస్తుందా లేక అందరికీ సమన్యాయం చేస్తుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.